అందరికీ నమస్తే. ఒకవేళ గనక ఇప్పట్లో జమిలీ ఎలక్షన్లు రాకుంటే ఇంకో 4 సంవత్సరాలు మన తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉంటాడు. రేవంత్ రెడ్డిపై ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి కొనసాగిస్తుంది. అది ఎందుకని చెప్తే రేవంత్ రెడ్డి దగ్గర ఒక హార్ట్ ఉంది. ఆ హార్ట్ ఏందని చెప్తే డబ్బుని ఏ విధంగా సంపాదించగలుగుతాడు. అతను రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఏ విధంగా అన్నా కానీ. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయిందంటే దేశంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ నడవాలన్నా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనన్నా ఎలక్షన్లు జరగాలన్నా ఖచ్చితంగా డబ్బు అవసరము. ఆ డబ్బు మొత్తము ప్రస్తుతం సమకూర్చేది కేవలం రేవంత్ రెడ్డి. ఇప్పుడు హర్యానాలో అదేవిధంగా మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ హెలికాప్టర్లో ప్రచారం చేయడం జరిగింది. హెలికాప్టర్లు ఇక్కడ నుంచి 1000 కోట్లు తీసుకుపోయాడు. అందుగురించే చూడండి మన దగ్గర ఏ పథకాలు కూడా అమలు చేయలేకపోతుండు. నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డిని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన తెలంగాణము మన ప్రజలు కట్టిన అమౌంట్ని వాళ్ళు తీసుకుపోతుండ్రు. ఎలక్షన్లు హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ, లేకుంటే మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ఒక దొంగని క్లియర్గా తెలుసు. ఓటుకు నోటు కేసులో దొంగగా ముద్రించబడ్డ రేవంత్ రెడ్డి క్లియర్గా తెలుసు. అయినా కూడా రేవంత్ రెడ్డిని మహారాష్ట్రలో ఎందుకు ప్రచారం చేసిందంటే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి ఎట్లా వెళ్ళిండు, హెలికాప్టర్లో వెళ్ళడం జరిగింది. హెలికాప్టర్లో వెళ్ళినప్పుడల్లా 100,000 కోట్లను తీసుకుపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బుతోనే మహారాష్ట్రలో ఎలక్షన్లలో మన కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగింది. అంతా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నాడు. కానీ ఇప్పట్లో మనకు ఈ తెలంగాణలో ఏ పథకాలు కూడా రావు. ఖచ్చితంగా రైతు బంధు రాదు, ఏ పథకం రాదు ఇక్కడ. ఎందుకని చెప్తే డబ్బులు లేవు. ఊరికేనే మన తెలంగాణ ప్రజలు ఆ పనులు వదిలిపెట్టి డబ్బులు వస్తాయని పంటలు వేసేవాళ్ళు. పంటల గురించి వెయిట్ చేసి పెట్టుబడి పెట్టాలని, రైతు బంధు వస్తే, రైతు భరోసా వస్తే, ఇవి మొత్తం అని చెప్తే అవి మొత్తం వేస్ట్ మాటలు. అందుగురించే చూడండి రేవంత్ రెడ్డి ఒక సామెత ఉంటుంది, పని చేయని వాడే ఎక్కువ మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెడుతుండు. ఇప్పటి నుంచి ఎలక్షన్లు గెలిచిన తర్వాత 15 రోజులలో రైతు బంధు ప్రతి ఒక్క పథకం ఇస్తానని చెప్పిన తర్వాత ఒట్లేసిండు. తెలంగాణలో ఉన్న గుడులలో, మసీదులలో, చర్చిలలో ప్రతి ఒక్క దాని మీద ఒట్టేసి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక పథకాన్ని కూడా క్లియర్గా చేయలేదు. ఆ రేవంత్ రెడ్డికి తెలుసు ఏదంటే మాటల వల్లనే బతుకుతుండు. తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా అయినా చెప్తే మన దేశంలోనే ఇన్నోవా కార్లు కేసీఆర్ గారు అప్పుడు పోలీసులకు ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో చాలా అభివృద్ధి దేశాలలోనే ఇటువంటి కాస్ట్లీ ఖరీదైన కార్లను ఇవ్వడం జరిగింది. మన దేశంలో ఎక్కడ కూడా ఇన్నోవా కార్లు లేవు పోలీసులకు. అది మీరు ఒకసారి సెర్చ్ కూడా చేయండి. కేవలం తెలంగాణలో ఉన్నాయి ఇన్నోవా కార్లు. ఆ ఇన్నోవా కార్లని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పెట్రోల్కు కూడా పైసలు లేవు, పెట్రోల్ వేసుకోవడానికి కూడా పైసలు లేవు. వాళ్ళ బంకుల వాళ్ళ దగ్గర ఇప్పటికీ కొంతమంది దగ్గర పెట్రోల్కు లక్షలు ఇవ్వాలంట. బంకు వాళ్ళకు ఇప్పటికి కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు. వీళ్ళు పోలీసు వాళ్ళని చూసి కొంతవరకు వాళ్ళు వేస్తుంటారు, కానీ వాళ్ళకు ఇప్పటికీ బాగులు ఉన్నారంట పోలీసు వాళ్ళు. అంత దీనమైన పరిస్థితిలోకి తెలంగాణ సమాజము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. ఈ విధంగా మనం రైతు బంధు కానీ ఏ పథకం కూడా ఇప్పట్లో కాదు. మనం సమయం వృధా చేసుకొని వాళ్ళ గురించి ఎదురు చూస్తే మనం వేస్ట్. అసలు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా అని చెప్తే రేవంత్ రెడ్డి పక్కా 5 సంవత్సరాలు ఒకవేళ జమిలీ ఎలక్షన్లు రాకుంటే ఖచ్చితంగా అతనే సీఎంగా కొనసాగుతాడు. ఎందుకంటే అధిష్టానానికి వేరే గత్యంతరం లేదు. ఎందుకని చెప్తే రేవంత్ రెడ్డి ఏ విధంగా సమకూరుస్తాడు. ఇక్కడ తెలంగాణ ప్రజల్ని అతని మాటల ద్వారా గారిడీ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానానికి కావాల్సిన డబ్బుని సూపర్గా, ఎందుకంటే అసలు వాళ్ళు అడిగే దానికన్నా ఎక్కువగానే రేవంత్ రెడ్డి సమకూరుస్తున్నట. అందుకోసమనే రేవంత్ రెడ్డిని ఒక ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్గా దొరికింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ నాశనం అవుతుందని కూడా అధిష్టానానికి తెలుసు. కానీ అధిష్టానానికి వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి. కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాలలో ఇక్కడ కూడా చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఎక్కడ కూడా వాళ్ళకు పార్టీ నడవడానికి ఫండ్స్ కావాలి. అవి మొత్తం రేవంత్ రెడ్డి సమకూరుస్తుండు. అదేవిధంగా భవిష్యత్తులో ఢిల్లీలో కూడా జరగబోతున్నాయి. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి ఇదే చేస్తాడు. ఇక్కడి నుంచి డబ్బు తీసుకుపోతాడు. అక్కడ ఎలక్షన్లో ఒక్కొక్క ఎలక్షన్కు సుమారు మన దేశంలో 1000 కోట్లు కావాలి. మన ఆర్థిక వ్యవస్థ మన రాష్ట్రం చాలా ఆర్థికంగా ఉంది. ఇక్కడ ఉన్న డబ్బు మొత్తం తీసుకుపోతుండు, అక్కడ ప్రచారం చేస్తుండు. అందుకోసమనే చూడండి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇంకా 4 years ఖచ్చితంగా ఉంటాడు. అతని భరించాల్సిందే ఖచ్చితంగా. అధిష్టానం మాత్రం ఎవరిని కూడా చేంజ్ చేయదు. ఎందుకని చెప్తే రేవంత్ రెడ్డి వాళ్ళకు ఒక గనిలాగా దొరికిండు. ఏ విధంగా డబ్బు సమకూరుస్తాడు,
పార్టీని సర్వనాశం చేస్తే ఏముంది? ప్రజలు ఈరోజు ఒక పార్టీని వ్యతిరేకిస్తే తర్వాత ఏదో మాయ మాటలు ఏదో ఒకటి గ్యారెంటీ చేసి మళ్ళీ పార్టీపై సానుకూలంగా వస్తుంది. ఆ విధమైన ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వెళ్తుండు. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతుండు, కానీ ఎక్కడ కూడా రేపిస్తా ఎల్లుండిస్తా అంటుండు, కానీ ఎక్కడ కూడా రైతు బంధు రాదు, ఏవి రావు. రేవంత్ రెడ్డికి అసలు పంటలు మన తెలంగాణలో ఎప్పుడు వేస్తామనే సోయి కూడా లేదు. అసంటి వ్యక్తికి రైతు బంధు గురించి ఎందుకు? వాళ్ళ కుటుంబం నడుస్తుంది, వాళ్ళ పార్టీ నడుస్తుంది, అధిష్టానానికి డబ్బులు పంపిస్తుంటే అంతే. అంతకు మించి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఇంకా ఏమి మనం తెలంగాణ ప్రజలం ఏమి కూడా ఆశించవద్దు. ఇప్పుడు ఇంకా 4 years ఆశిస్తే వస్తాయి ఏదో సినిమాలు ఉంటాయి చూడండి, కోడిని కట్టేసి ఆకలి తీరింది అన్నట్లు పరిస్థితి వస్తుంది. మన పనులు మనం చేసుకుందాం. ఇంకా రేవంత్ రెడ్డి గెలిచింది కాబట్టి గత్యంతరం లేకుంటే ఇంకా 4 years కూడా ఖచ్చితంగా ఉండాలి. రేవంత్ రెడ్డిని మాత్రం ఇప్పట్లో మారరు. అతను ఒక మంచి కోడి పెట్టేలాగా దొరికిండు కాంగ్రెస్ అధిష్టానానికి. 1000 కోట్లు పంపిస్తాడు, 1,00,000 కోట్లు పంపిస్తాడు. అంత సంపద మన దగ్గర ఉంది. మన దేశంలోనే ఎన్నో కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎంతో పెట్టుబడులు మన దేశంలో ఉన్నాయి. మొత్తం వచ్చిన ఇన్కమ్తోని, మనం కట్టిన పన్నులతోని వాళ్ళకి పంపిస్తాడు. అతని కోరిక ఏంటంట? ఎంతో మందికి చెప్పిండు, నేను సీఎంగా కొనసాగాలి. సీఎంగా కొనసాగుతున్నా అంతే. నువ్వు ప్రజలు వ్యతిరేకించిండ్రా, వాళ్ళు వ్యతిరేకించిండ్రా అనవసరం. సీఎంగా కొనసాగాలని చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం కొనసాగిస్తూనే ఉంటుంది. మనము మాత్రం ఏ పథకం కూడా రాదు, ఇప్పట్లో రాదు. అతను చూడండి, ఇప్పటికీ 1 year అయింది, ఇంకా బొంకుతూనే ఉంటాడు. తెలంగాణ ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటుండు. అప్పుడు ఇస్తా అని అంటుండు, కానీ ఎక్కడ కూడా ఏడు. తెలంగాణ ప్రజలారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆ పథకాలని మర్చిపోండి, మీ పనులు మీరు చేసుకోండి. వస్తాయి పాపం. కానీ బీద రైతులు ఉంటారు, వాళ్ళకు ఈ రైతు బంధు ఇవి ఇస్తేనే వాళ్ళకు పెట్టుబడి ప్రకారం వాళ్ళు వెళ్తారు. లేకుంటే అప్పు తీసుకొని వచ్చి పెట్టుబడి పెడతారు. ఒకవేళ అప్పు తీసుకొని వచ్చిన పంటకుంటే చాలా నష్టపోతారు. ఇంకా ఇప్పుడు గత్యంతరం లేదు, అనుభవించాలి. ఇంకా 4 సంవత్సరాలు ఖచ్చితంగా అనుభవించాలి. ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక పదవిలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఖచ్చితంగా అతను ఉండాలి. ఇంకా 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాడు, అంతే. మనం అనుభవించాలంతే.